హాయ్ బ్రో. హాయ్ అన్న. ఓకే, చూస్తున్నాం కాశ్మీర్ ఇష్యూ. సో ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు పాకిస్తాన్ వాళ్ళకి? అంటే విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాధగానే ఉందన్న. ఎందుకంటే మామూలు అటాక్ కాదు అది. సో ఇప్పటికీ చాలా బాధేస్తుంది. బట్ మనం ఇన్నిసార్లు మొత్తం అరే మనం చాలా తగ్గి మంచి అని మనం వాళ్ళలాగా అయిపోవద్దని ఇన్ని రోజులు వదిలేసాం. బట్ ఇప్పటి నుంచి మాత్రం వదిలేదేలే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం హిందూస్ అనే వాళ్ళు కాల్చి చంపేశారు అన్నట్టు చాలా క్లుప్తంగా చెప్తారు కదా. సో దానివల్లనే పవన్ గారు కూడా రియాక్ట్ అయ్యి దాని నుంచి అదే చెప్పారు. సో ఎవరిని వదిలేదే ప్రసక్తి లేదన్నట్టు. సో అండ్ ఇంకోటి తెలిసిన విషయం ఏంటంటే పాత బస్తీలో కూడా చాలామంది పాకిస్తానీ వాళ్ళు అక్కడ పాస్పోర్ట్తో వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ కూడా ఉందంట. సో వాళ్ళని ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలని మన వాళ్ళు చెప్పారు కదా. సో వాళ్ళు వెళ్ళిపోతే మంచిది. బట్ లేకుంటే మాత్రం ఇక తీవ్ర పరిణామాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. పాకిస్తాన్ దేశమే చాలా చిన్న దేశము, వాళ్ళు తినడానికి సరిగ్గా ఫుడ్ ఉండదు. సో ఎందుకు అనుకుంటావు మన ఇండియా మీద పడి వస్తున్నారు? అంటే మెయిన్ ఇప్పుడు అందరికీ తెలిసిన పాయింటే కానీ అది మెయిన్ ఫస్ట్లో అది జమ్మూ కాశ్మీర్ గురించి అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఎండ్ అవ్వట్లేదు. అది చిన్న దేశం కావచ్చు, పేద దేశం కావచ్చు, ఏదైనా కావచ్చునా అది మన ఇండియా వరకు రానంత వరకే. బట్ వన్స్ మనకు ఎవరి వల్ల అయినా కీడు జరిగితే ఎవరైనా ఊకోడు. సో మన ఇండియా వాళ్ళు మాత్రం అస్సలు ఊకోవద్దు. సో వాళ్ళు వెళ్ళే నీళ్ళు కూడా ఆపేశారు కదా. సో ఇంకా మన వల్ల ఎంత కఠిన చర్యలు తీసుకుంటే అంత మంచిదన్న. పాకిస్తాన్ వ్యక్తిని కనపడితే ఏం చేస్తావు బ్రో? కోసి పడేస్తారు అంతే. ఎందుకు బ్రో ఏంటన్నా, అసలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళని అలా చంపేస్తే ఎట్లుంటుందన్నా? హాయ్ అండి. హాయ్. సిరెడ్డిని అరెస్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చేయాలండి, కంపల్సరీ శిక్ష వేయాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, తల్లి లాంటి పవన్ కళ్యాణ్ తిట్టింది కాబట్టి కంపల్సరీ 5 years వరకు ఆమెకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను నేను. అంటే చాలా మాట్లాడింది చాలా మందిని. సో ఎలా చూడొచ్చు, ఆవిడ జైల్లో వేస్తే మంచిదా కాదా? జైలు వేస్తే పక్కా మంచిది. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ అనేది వేరే ఆడవాళ్ళు చేయకుండా ఉంటారు కాబట్టి ఆమె శిక్ష పడితేనే చాలా మెరుగు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా మాట్లాడకుండా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ని బ్యాడ్గా మాట్లాడింది, చంద్రబాబుని బ్యాడ్గా మాట్లాడింది కదా. సో ఏం చెప్తావు శ్రీరెడ్డికి నువ్వు? ఎందుకంటే ఆమెకు ఉండొచ్చు, ఆమెకు ఎంత ఇదేంటి పాపులారిటీ ఉన్నా, ఎంత ఫేమస్ అయి ఉన్నా సరే ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలామంది కోరుకుంటున్నారు ఇలా ఉండాలి పవన్ కళ్యాణ్, నెక్స్ట్ మళ్ళీ సీఎం ఆయనే కావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి మనిషిని అలా తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి ఆమెకి ఇంకోసారి ఇలా మాట్లాడకుండా గట్టిగా చర్య తీసుకుంటేనే ఇంకొక అనేది లేడీ అయినా సరే మాట్లాడుకునే ఉంటారు. ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి శ్రీరెడ్డిని? కంపల్సరీ 5 years వరకు కంపల్సరీ జైల్లోనే ఉండాలి. ఎలాంటి కోటింగ్ ఇవ్వాలి ఆవిడకు? ఉత్తక కొట్టుడు. ఎందుకు ఒక ఆడపిల్లని అంతలా అంటున్నావు? వై రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇప్పుడు మనము సొసైటీలో జరుగున్న చర్యలు మొత్తం తను తీసుకొని పవన్ కళ్యాణ్ ఒక ఎట్లా అంటే మన ఇంట్లో ఆడబిడ్డగా చేస్తున్నాడు కాబట్టి హెల్పింగ్ ఉండాలి కాబట్టి తన్నే అలా నెగిటివ్గా చేస్తుంటే వేరే వాళ్ళు కూడా చేస్తుంది కదా. పవన్ కళ్యాణ్ అంత స్థాయిలో ఉన్నంత చేస్తున్నా కూడా పైపెచ్చి అలా తిట్టింది కాబట్టి కంపల్సరీ ఆమెకు శిక్ష పడాలి. ఓకే, సో ఓవరాల్గా శ్రీరెడ్డి చేసింది తప్పే, 100% తప్పే. సో రాబోయే రోజుల్లో జగన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదు. ఓవరాల్గా ఏం చెప్తావు శ్రీరెడ్డి గురించి? మీరు చేసింది చాలా మిస్టేక్స్. కంపల్సరీ 5 years వరకు మీ శిక్ష పడుతుంది. పడకపోయినా సరే ప్రభుత్వం మాత్రం ఊరుకోదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోరు. థ్యాంక్ యూ. నువ్వు ఎవరు ఫ్యాను? జగన్ ఫ్యాన్. జగన్ ఫ్యాన్ అయ్యింది శ్రీరెడ్డి అరెస్ట్ కావాలని కోరుకుంటున్నావు. ఎందుకమ్మా అలా? కాశ్మీర్లో ఇన్సిడెంట్ చూసారు కదా, పాకిస్తాన్ వాళ్ళని ఏం చేద్దాం ఒక ఇండియన్గా చెప్పండి. ఏం చేయాలంటే పెద్ద మిసైల్ తినబోయి వాళ్ళ మీద వేయాలి అంతే. నాకు తెలిసినంత వరకు బరాబర్ వాళ్ళ మీద నెత్తి మీద వాడిదేం కాలే. ఎన్ని దినాలు రా భయ్, ఓపిక అనేది నశించింది మాకు. అరే అమాయకుల నాడ ఫ్యామిలీలు విడిచిపెట్టి వాళ్ళు ఏదో జర చల్లదనం ఉంటుందని ఇట్లా చల్లార్చుకుందామని పోతే వాళ్ళని డైరెక్ట్ టార్గెట్ చేసి మరి ఇంకోటి వాళ్ళ ప్యాంట్లు ఇప్పి మరి చూసి మరి చంపేంత ఏం చేసిర్రు బే? మీ అమ్మలదేమన్నా ఎత్తుకొచ్చిర్రా? మీ దేశంలో ఉన్నదేమన్నా తీసుకున్నావారా? గరీబ్ నా కొడుకులా మీకే గతి లేక ఏడుస్తుంటే గతి లేక ఏమంటారు చూడు, అది శాస్త్రం చెప్తుంటే కానీ గలీజ్గా ఉంటుంది. ఎందుట్లా ఒకటి చెప్తున్నా, నీ ఆర్థిక వ్యవస్థనే చండాలంగా దరిద్రంగా ఉన్నది. అడక తినే పొజిషన్కి వచ్చిన అవసరం మారాబాయి దేశాల మీద పడడు. మీది మీరు చక్కగా ఏడుగుర్రా, మీ బతుకులకు ఎప్పుడు మీ జాతే ఇంతరా బాయ్ నీ అమ్మ కొడుకులాలా. ఒక్కటి చెప్తున్నా, ఇండియా అంటే ఓన్లీ ఇప్పటి వరకు భరించింది, ఇప్పుడు భరించాం. చూసిరు కదా నైట్ ఏం జరిగింది, నిన్నమొన్న ఏం జరిగింది. ఏం రారే పాకిస్తాన్ తీవ్రవాది సయ్యద్గా మాకెలవడే ఏమంటున్నారు నువ్వు? మా మోదీ సార్కే నువ్వు టార్గెట్ చేస్తావు. అబ్బే నరేంద్ర మోదీ అంటే ఏందనుకున్నావురా? ఒక తోప్ తురుమ్ఖాన్ బిడ్డ. మళ్ళొకసారి మోదీ సార్ గిట్లా వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటే ఆలోచించు. జర్రా బయటికి గిట్లా వచ్చినా అనుకో కలాసు, నేనే మైక్ తీసుకొని పొడిచి చంపేస్తా.
ఏందనుకున్నావు? ఇండియన్స్ అంటే దేశభక్తిని మర్చిపోయినరు, ఇక అయిపోయాను అనుకున్నా. దేశం అంటే ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలు కూడా తీస్తాం. దాదాపు పాత బస్తీలో 200 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోండి అని మన ప్రభుత్వాలు చెప్పాయి. ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇగో మానవత్వం చాటుకుంటున్న భారతదేశం ఇది, అర్థమైందా? నా కొడుకులు ఇక్కడ ఉండరా అని తెలిసి కూడా వాళ్ళని షెల్టర్ ఇచ్చిన వాళ్ళని కూడా ఏమనకుండా వాళ్ళని పంపిర్రి అని చెప్తుర్రు. అంటే ఎంత మానవత్వం ఉన్నది ఇండియాకి ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళలాగా మూర్ఖంగా ఆలోచిస్తే మాత్రం వందల సంఖ్యలో చచ్చిపోతారు. అటువంటిది కాదు ఇండియా అంటే. శాంతి సమాధానంతో పోయేదే ఇండియా. ఈసారి మాత్రం ఊరుకునేదే లేదు, వేసి పడేస్తాం అంతే. ఆంటీ నమస్తే. ఆంటీ నమస్తే. చూస్తున్నాము మన దేశం మీద టెర్రరిస్టులు పన్నారు. సో ఏం చెప్తారు వాళ్ళకి? ఎలా రెస్పాండ్ అవుతారు? ఒక మాట చెప్పాలంటే రెస్పాండ్ కాదు, ఇది దారుణం, చాలా పాపము. ఆయన వినయ్, ఆయన పేరు కొత్తగా పెళ్ళైన ఆయన పేరు వినయ్ కదా, ఈ నేవీలో పనిచేస్తాడు ఆయన. అతనంట అందరినీ కాపాడాలని చెప్పేసి, సేవ్ చేయాలని చెప్పేసి చాలా ట్రై చేశాడంట. అక్కడ ట్రై చేసే వరకు వాళ్ళ భార్య పాపము ముందు నేను రక్షిస్తాను అందరిని అని చెప్పేసి, అదే 6 days అయిందని చెప్పలా పెళ్ళయ్యి, ఆయన అందరినీ నేను సేవ్ చేస్తాను, నేను కాపాడుతాను, ఎలాగైనా కాపాడి మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా ప్రయత్నించాడంట పాపము. ఫస్ట్ అతన్నేనంట అస్సలు ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగినందుకు ఆన్ ది స్పాట్లో భార్య ముందే, కళ్ళ ముందే, ఇంకా మీరు చూసే ఉంటారు శవం ముందు కూర్చొని ఆమె ఎంత ఇది చేస్తుంది, చూసే ఉంటారు కదా. అయితే ఇలాంటి వాళ్ళని పొద్దున ఏంటి న్యూస్ తెలిసింది, వాళ్ళ నలుగురు ఎవరో చంపిన వాళ్ళని చంపేశారా? చంపేలేదా? అందరు చెప్పుకుంటున్నారు. మరి అలాగా అది నిజమేనా? కాదు కదా. అయితే ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలి తెలుసా? ఆ నొప్పి పెయిన్ అనేది, చేతులు ఉన్నాయి చూసారా, 2 చేతులు నరికేయాలి. ఆల్రెడీ కరెంటు తీశారంట, ఇంకోటి వాటర్ బంద్ చేశారంట. పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం చేసి శ్మశానం చేసి పడేయాలి అలాంటి నా కొడుకులు. ఇంకోసారి ఇలా జరగకూడదు, ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు. అందరూ 2 రోజులు 3 రోజులు మాట్లాడుకొని సైలెంట్ అయిపోతారేమో, కానీ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను తెలుసా? ఇది మైండ్లో పెట్టుకొని ప్రతిరోజు మైండ్లో పెట్టుకొని ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వరకు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆపేసేయాలి. ఇంకా మనం ఏంటి, నా కొడుకులు బేవర్సి నా కొడుకులు ఏమనుకుంటున్నారు తెలుసా? టెర్రరిస్టులు, ఎదవ నా కొడుకులు, వీళ్ళు చేతకానితనం అంటారు చూడు, అలానే అనుకుంటున్నారంట. ఎంత చేతకానితనం అనేది మనం ఏందో, మన పవర్ ఏందో, మన శక్తి ఏందో వాళ్ళకి చూపించాలి ఎదవలకి, అంతే కదా. ఆ ఎదవల చేతకానితనం అని ఎట్లయితే వాళ్ళు అనుకున్నారో లంజా కొడుకులకి, నేను తిడుతున్నాను ఏమనుకోవద్దండి, నాకు కూడా 4 రోజుల నుంచి మాట్లాడి బాధ వేస్తుంది. అయితే ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, ఈ 2 చేతులు ఉండకూడదు. ఫస్ట్ సడన్గా చంపేశారనుకోండి చనిపోతారు. అందుకని ఇది ఇక్కడికి పులి స్టాప్ పెట్టేసి నరేంద్ర మోడీ గారు గట్టిగా యాక్షన్ తీసుకొని ఆయన ఏదైనా ఒకటి చేసి వాళ్ళకి తిండి కూడా, పాకిస్తాన్లో కరెంటు వాటర్ బంద్ చేశారు, ఇట్లా కరెంటు బంద్ చేశారు, ఇంకా ఫుడ్ కూడా లేకుండా చేయండి అని చెప్తున్నా నేను, అంతే కదా. మరి ఇది ఎంత పాపం. మా పిల్లలు అక్కడ మమ్మల్ని వదిలేయండి మోడీజీ, మాకు బచావునా అని ఆర్తనాదాలు చేస్తున్నారు.